మినపప్పు, మెంతులు ఇవేమీ లేకుండా సొరకాయతో ఒకసారి దోశలు ట్రై చేయండి. క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొరకాయ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను, మీరు మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బియ్యం బాగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టిన ఈ బియ్యం నుండి నీళ్లను వంపేసి బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే చెక్కు తీసి కట్ చేసిన లేత సొరకాయ ముక్కల్ని ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటేనే దోశలు బాగుంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ సొరకాయ దోశలు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్గా చెప్పుకోవచ్చు. ఈ మిక్సీ జార్లోనే 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిలో ఒక చిన్న అల్లం ముక్క సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర సన్నని తరుగు వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే దోశల రుచి బాగుంటుంది. అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని నీళ్లు పోసి పిండిని బాగా పల్చగా చేసుకోవాలి. పిండి పల్చగా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయి. స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడయ్యాక పిండిని గరిటెతో రవ్వట్టులాగా పోసుకోవాలి. ఈ దోశలకి మనం రెగ్యులర్గా చేసుకునే దోశలలాగా సరైన ఆకారం ఏమీ ఉండదు. అంచుల వెంట కొద్దిగా ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ దోశని బాగా కాల్చుకోవాలి. ఈ దోశలని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా తినే దోశలు బోర్ కొడితే ఒకసారి ఈ సొరకాయ దోశల్ని చేసి పెట్టండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా సొరకాయ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.